ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసమందు ఏకాదశి మహత్యము, క్షీరసాగర మథనము. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసం ఉన్న వారలు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనమును మదించి అమృతమును గ్రోలవలనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. బోలాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకుట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడుకొనసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్య